అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ప్రపంచ విద్యా వ్యవస్థలో మునుపెన్నడూ లేనంత వేగంగా వస్తున్న మార్పులను మనమిప్పుడు చూడబోతున్నాం. ముఖ్యంగా మే 2026 నాటి పరిణామాల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ మన భవిష్యత్తు అభ్యాస విధానాన్ని అసలు ఎలా మార్చేయబోతున్నాయో డీకోడ్ చేద్దాం. ఈ మొత్తం మార్పును స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనమొక 4 కీలక అంశాలను త్వరితగతిన విశ్లేషిద్దాం. మొదటగా గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ట్రెండ్స్, ఆ తర్వాత మన దేశ జాతీయ ఆవిష్కరణలు, నెక్స్ట్ కార్పొరేట్ మరియు యూనివర్సిటీ భాగస్వామ్యాలు, చివరగా ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో గ్రౌండ్ మీద ఎలా అమలవుతున్నాయో చూద్దాం. ముందుగా మనం టైమ్లైన్ గమనిస్తే మే 9 నుండి మే 14 మధ్య జరిగిన పరిణామాలు చాలా కీలకం. ప్రపంచం కేవలం ఈ వారం రోజుల వ్యవధిలోనే విద్య, ఆర్థిక రంగాల్లో ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మన మొదటి టాపిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ట్రెండ్స్. అంటే అసలు మనిషి నేర్చుకునే విధానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎలా పునర్నిర్వచిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. సాంప్రదాయ విద్యా నమూనాలను మనం ఎంత వేగంగా వెనక్కి వదిలేస్తున్నామో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తోంది. ఊరికే బట్టిపట్టే పద్ధతులు పోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మనిషి సృజనాత్మకత, ఈ రెండింటి కలయికతో విద్యను ఎలా ముందుకు తీసుకెళ్లాలో IEEE ఎడ్యుకేషన్ సొసైటీ తమ తాజా సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పేసింది. ఒక సరికొత్త తరపు ఆలోచనా విధానానికి పునాది పడుతోందన్నమాట. ఇక్కడ కేవలం IEEE మాత్రమే కాదు సుమా, యునెస్కో కూడా ఈ భారీ మార్పులకు ఒక మ్యాక్రో ఎజెండాను సెట్ చేస్తోందే. రాబోయే 2026 ఇంటర్నేషనల్ సైన్స్ డికేడ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కోసం థీమాటిక్ ఈవెంట్స్ నిర్వహించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. దీన్ని బట్టి అంతర్జాతీయ స్థాయిలో ఈ విద్యా విప్లవానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ స్థాయి నుంచి మన దేశం వైపు వద్దాం. మన రెండవ అంశం ఇండియాస్ నేషనల్ ఇన్నోవేషన్ పుష్. ప్రపంచ లక్ష్యాలకు మన దేశం ఎలా ఒక అతిపెద్ద ప్రయోగశాలగా మారుతోందో ఇప్పుడు చూద్దాం. మే 6వ తేదీన వచ్చిన ది హిందూ ఎడ్యుకేషన్ నివేదికను గమనిస్తే మన దేశంలో జరుగుతున్న ఆవిష్కరణలలోని వైవిధ్యం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. NIT రూర్కెలాలో ఎయిర్క్రాఫ్ట్ నానో కాంపోజిట్స్ తయారీ దగ్గర్నుంచి IIT బెంగళూరులో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అలాగే దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ శిక్షణను విస్తరించడం వరకు ఎన్నో వినూత్న కార్యక్రమాలు ఊపందుకున్నాయి. టెక్నాలజీ అనేది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదని ఇది పక్కాగా నిరూపిస్తోంది కదా. ఇలా చెల్లాచెదురుగా ఉన్న ఈ ఆవిష్కరణలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేలా మే 14న ఇండియా ఎక్స్పో మార్ట్లో భారత్ శిక్షా ఎక్స్పో ప్రారంభమవుతుంది. ఏకంగా 50కి పైగా విశ్వవిద్యాలయాలు ఒక్కచోట చేరుతున్నాయి. IIT మద్రాస్, IIT కాన్పూర్, అమిటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. వీటి ప్రధాన ఉద్దేశమేంటంటే ప్రత్యేకంగా AI, రోబోటిక్స్, పర్యావరణ శాస్త్రాలలో విద్యార్థులకు సరైన కెరియర్ గైడెన్స్ ఇవ్వడం. అయితే ఇక్కడ మనకి వెంటనే తట్టే ఒక లాజికల్ ప్రశ్న ఏంటంటే, ఇంతటి భారీ మార్పును ఎకడెమిక్ స్థాయిలో తీసుకురావటానికి అవసరమైన డబ్బు, సంస్థాగత మద్దతు ఎక్కడ్నుండి వస్తోంది? అసలు ఈ ఎకడెమిక్ షిఫ్ట్కి బడా బ్రాండ్లో ఎలా ఫండింగ్ చేస్తున్నాయి? ఆ ప్రశ్నకి సమాధానమే మన 3వ విభాగం, కార్పొరేట్ మరియు యూనివర్సిటీ భాగస్వామ్యాలు. పరిశ్రమలు, విద్యాసంస్థలు ఎలా చేతులు కలుపుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కాస్త లోతుగా అనలైజ్ చేస్తే గ్లోబల్ బ్రాండ్లు ఈ రంగంలోకి ఎంత గట్టిగా ఎంటర్ అవుతున్నాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు పర్ల్ అకాడమీ ఏకంగా తమ క్యాంపస్లలో ఓపెన్ AI ఎడ్యు ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తోంది. అలాగే జూబిలెంట్ భారతీయ సంస్థ AI విద్యలో నైపుణ్యం కోసం ప్రసిద్ధ మెక్గిల్ విశ్వవిద్యాలయంతో జతకట్టింది. అంటే చదువుకి, ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్ వేగంగా ఫిల్ అయిపోతోందన్నమాట. ఈ భాగస్వామ్యాల రేంజ్ ఎలా ఉందంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. భవిష్యత్ ఇంజనీర్లను ఇప్పటినుంచే రెడీ చేయడానికి మర్సిడీస్ బెంజ్ మరియు IIT ఢిల్లీ సంస్థలు ఏకంగా క్వాంటమ్ టెక్నాలజీ, న్యూరోమార్ఫిక్ ఇంజనీరింగ్, ఇంకా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాలలో ఉమ్మడిగా పరిశోధనలు చేస్తున్నాయి. రేపటి టెక్నాలజీని ఈనాటి విద్యార్థులకు ఎంతో ప్రాక్టికల్గా పరిచయం చేస్తున్నారు. ఇక మన చివరి మరియు 4వ విభాగం రాష్ట్ర స్థాయిలో అమలు. పైన చెప్పుకున్న మ్యాక్రో ప్లాన్స్ అన్నీ నేలమీద అంటే ఆచరణలో ఎలా అమలవుతున్నాయి? రోజుకు 20,000 నుండి 25,000 మంది
అవును, మీరు విన్నది నిజమే. ఉత్తరప్రదేశ్ జిల్లా యంత్రాంగం అలాగే గ్రేటర్ నోయిడా అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ శిక్షా ఎక్స్పోకు వస్తున్న పబ్లిక్ ఫుట్ఫాల్ ఇది. కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలని మన దగ్గర పబ్లిక్లో ఎంత విపరీతమైన క్యూరియాసిటీ, డిమాండ్ ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫ్యాక్ట్ చాలు. జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఊపు మామూలుగా లేదు సుమా. తమిళనాడులోని గ్రేట్ రేక్స్ ఇన్స్టిట్యూట్ వ్యాపార రంగం కోసం ఒక సరికొత్త ఏఐ సెంటర్ను లాంచ్ చేసింది. అటు కర్ణాటకలో చూస్తే ఐఐటి బెంగళూరు వారు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రతిష్టాత్మక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అద్భుతమైన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతున్నాయి. ఎక్కడ చూసినా ఇన్నోవేషన్దే పైచేయవుతోంది. ఇక చివరగా ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచిద్దాం. ఈ పరిణామాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం టెక్నాలజీలు నేరుగా మన బేసిక్ క్లాస్రూమ్స్లోకి వచ్చేస్తున్నాయి కదా. మరి ఈ లెక్కన 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కిల్స్ గ్యాప్, అంటే నైపుణ్యాల లేమి అనే సమస్య ఏమవుతుంది? మన వర్క్ఫోర్స్ ఈ సరికొత్త ప్రపంచానికి ఇంకెంత వేగంగా అలవాటు పడుతుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మే 2026 సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సమగ్రమైన విశ్లేషణ మీకోసమే. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా, అలాగే సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. ముందుగా మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. 1. అంతరిక్షం అలాగే రక్షణ రంగాల్లో సాధించిన విజయాలు. 2. క్షేత్రస్థాయిలో వస్తున్న కొత్త టెక్నాలజీ ఇనిషియేటివ్స్. 3. ఆధునిక టెక్నాలజీ వెనుకున్న ఫిజిక్స్. అండ్ చివరగా కొన్ని ముఖ్యమైన తేదీలు మరియు ఆవిష్కరణలు. సో, మన మొదటి విభాగం అంతరిక్షం మరియు రక్షణ విజయాలు. ఆకాశమే హద్దుగా మన దేశం ఎలాంటి ప్రయోగాలు చేసిందో తెలుసుకుందాం. ఇక్కడ స్పేస్ అప్డేట్స్ గమనిస్తే ఇస్రో పేరు ప్రముఖంగా వినిపిస్తోంది గదూ. అవును, వాళ్లు డెవలప్ చేసిన వ్యోమమిత్ర అనే ఇండియన్ రోబోట్ ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, అంతరిక్షం నుండే నేరుగా స్మార్ట్ఫోన్ కాల్స్ మాట్లాడుకునేలా చేసే బ్లూబర్డ్ శాటిలైట్ ప్రాజెక్ట్. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. వీటితో పాటు నాసా చేపట్టిన సైకీ మిషన్ కూడా ఈ లిస్ట్లో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఇక డిఫెన్స్ విషయానికి వస్తే, రీసెంట్గా ఒడిషాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి MIRV సిస్టమున్న అడ్వాన్స్డ్ అగ్ని క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేశారు. మిలిటరీ టెక్నాలజీలో ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. రక్షణ రంగంలో మరికొన్ని అప్డేట్స్ చూస్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్లు మికా క్షిపణుల కోసం ఒక ప్రత్యేకమైన MRO కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, సాయుధ దళాలకు కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ NS రాజా సుబ్రమణి గారు అపాయింట్ అయ్యారు. ఈ 2 పాయింట్స్ కూడా చాలా కీలకం. ఇప్పుడు మన రెండో విభాగంలోకి వెళ్దాం. అదే క్షేత్రస్థాయి సాంకేతికత. అంటే టెక్నాలజీ మన సమాజాన్ని, పర్యావరణాన్ని ఎలా మారుస్తుందో ఇక్కడ చూద్దాం. పెద్ద పెద్ద ప్రయోగాలు ఒక ఎత్తైతే, టెక్నాలజీని సామాన్యుడి కోసం వాడటం ఇంకో ఎత్తు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి తెచ్చిన రోడ్ రాడార్ ప్రాజెక్ట్ ఎంత ఇన్నోవేటివ్గా ఉందో చూడండి. అలాగే ఇస్రో మరియు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలిసి రైతుల కోసం తెచ్చిన జనపనార పంట సమాచార వ్యవస్థ. ఇంకోవైపు సుస్థిర పట్టణాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న UN హ్యాబిటాట్. ఇవన్నీ టెక్నాలజీ వల్ల మన లైఫ్ ఎలా మెరుగవుతుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సిటీలు, స్పేస్ టెక్నాలజీ మాత్రమే కాదు సుమా, జీవశాస్త్రంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిలీ దేశంలో రీసెంట్గా ఒక కొత్త జీవిజాతిని కనుగొన్నారు. దాని పేరు అటెన్బరోన్క్యులస్ టౌ. వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా, ఈ ప్రకృతిలో మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా ఎంత ఉందో ఇది మనకు స్పష్టంగా చెబుతోంది. సరే, ఇప్పుడు మూడో విభాగంలోకి ఎంటర్ అవుదాం. ఆధునిక టెక్నాలజీ వెనుక అసలు ఎలాంటి ఫిజిక్స్ దాగుంది, ఆ బేసిక్ సైన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. మనం రోజూ చూచే టెక్నాలజీకి, దాని వెనుక ఉన్న సైన్స్కి మధ్య ఉన్న లింక్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యరశ్మిని డైరెక్ట్గా కరెంట్లా మార్చే సోలార్ సెల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్తో పనిచేసే MRI, రేడియో వేవ్స్ని యూజ్ చేసే రాడార్, సెమీకండక్టర్ మెటీరియల్స్తో తయారయ్యే మైక్రోచిప్స్, లాస్ట్కి మన సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నీ డైరెక్ట్గా ఫిజిక్స్ ప్రిన్సిపల్స్పై ఆధారపడినవే. ఇవి ఎగ్జామ్స్లో తరచుగా అడిగే ఫౌండేషన్స్.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అబ్రివేషన్స్ పక్కాగా అడుగుతారు. ఫర్ సపోజ్ లేజర్, LASER అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇలాంటి కోడ్ డెఫినేషన్స్ని బైహార్ట్ చేయడం కంటే ఆ పదాల మీనింగ్ తెలుసుకుంటే మైండ్లో ఎప్పటికీ ఉండిపోతాయి. ఓకే, ఇప్పుడు మీకో చిన్న క్వశ్చన్. ఫిజిక్స్ అనగానే గుర్తొచ్చే ఒక బేసిక్ కానీ ఎగ్జామ్స్లో పదే పదే వచ్చే ప్రశ్న, రుణావేశం అంటే నెగటివ్ ఛార్జ్ కలిగిన కణం ఏది? ఒక్కసారి ఆలోచించండి. ఎస్, మీరు ఊహించింది కరెక్టే. దాని ఆన్సర్ ఎలక్ట్రాన్. కంటికి కనిపించని ఈ బుల్లి కణమే మన బేసిక్ కెమిస్ట్రీ నుండి మనం రోజూ వాడే లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు ప్రతి దానికి హార్ట్ లాంటిది. 0 వినడానికి చాలా చిన్న నంబర్ కదూ. నార్మల్గా 0 అంటే వాల్యూ లేదు అనుకుంటాం. కానీ సూపర్ కండక్టర్స్ దగ్గరకొచ్చేసరికి ఈ 0 చాలా పవర్ఫుల్. ఎందుకంటే వాటిలో విద్యుత్ నిరోధకత అంటే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కరెక్ట్గా 0 ఉంటుంది. దీనివల్ల కరెంట్ ఏమాత్రం వేస్ట్ అవ్వకుండా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇదొక విప్లవాత్మకమైన కాన్సెప్ట్ కదూ. ఇక టెక్నాలజీ పరిమాణాల గురించి మాట్లాడితే, నానో టెక్నాలజీకి మన రెగ్యులర్ టెక్నాలజీకి ఉన్న తేడా క్లియర్గా అర్థమవుతోంది. స్టాండర్డ్ టెక్నాలజీ మనం చూసే పెద్ద పెద్ద వస్తువుల స్థాయిలో పనిచేస్తే, నానో టెక్నాలజీ మాత్రం అత్యంత సూక్ష్మమైన అణువులు, పరమాణువుల స్థాయిలో అంటే అటామిక్ అండ్ మాలిక్యులర్ లెవెల్లో పనిచేస్తుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఫిజిక్స్ సెక్షన్ని కన్క్లూడ్ చేసే ముందు కొలమానాలు అంటే యూనిట్స్ గురించి తప్పక మాట్లాడుకోవాలి. పవర్ని అంటే సామర్థ్యాన్ని దేంతో కొలుస్తారో తెలుసా? దాని SI యూనిట్ వాట్. ఇలాంటి బేసిక్స్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ విభాగం, ముఖ్యమైన తేదీలు. మే 2026లో జరిగిన కొన్ని ప్రధానమైన సంఘటనల టైమ్లైన్ని ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. ఈ టైమ్లైన్ ఈవెంట్స్ని ఒకసారి ఆర్డర్లో చూస్తే మనకొక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. మే 8న అడ్వాన్స్డ్ అగ్నిక్షిపణి టెస్ట్ జరిగింది. ఆ తర్వాత సరిగ్గా 3 రోజులకి అంటే మే 11న నేషనల్ టెక్నాలజీ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ నెక్స్ట్ డే మే 12న జీకే టుడే డైలీ క్విజ్ బెంచ్ మార్క్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఆర్డర్ని ఇలాగే మైండ్లో ప్రింట్ చేసేసుకోండి. సో అదండి విషయం. స్పేస్ మిషన్ల దగ్గర్నుండి కంటికి కనిపించని ఎలక్ట్రాన్ల వరకు ఉన్న ఎన్నో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం ఈరోజు కవర్ చేశాం. అయితే మన ఎక్స్ప్లోరేషన్ ఇక్కడతో ఆగిపోదు కదా. ఈ 24 ముఖ్యమైన విషయాలను పక్కాగా నేర్చుకున్న తర్వాత ఇక మిగిలిన ఈ మే నెలలో ఇంకెలాంటి అద్భుతమైన సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ జరగబోతున్నాయో అన్న క్యూరియాసిటీ కలగడం ఖాయం. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో త్వరలోనే తెలుసుకుందాం. అప్పటి వరకు నాలెడ్జ్ని పెంచుకుంటూనే ఉండండి. నమస్కారం, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మే 9th నుండి మే 17th మధ్య మన ఇండియా ఎడ్యుకేషన్ సెక్టార్లో జరిగిన ఒక అద్భుతమైన మార్పు. ఇండస్ట్రీకి, అకాడమిక్స్కి మధ్యున్న గీత ఎలా చిరిగిపోతోందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇది జస్ట్ ఒక చిన్న మార్పు కాదు, మన భవిష్యత్తుకే వేస్తున్న ఒక బలమైన పునాది. అసలేం జరుగుతోందో డీటెయిల్గా తెలుసుకున్నాం, పదండి. అసలు 2026 నాటి క్లాస్ రూమ్ ఎలా ఉండబోతోందే? ఈ ప్రశ్న ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యూచర్ వర్క్ ప్లేస్ డిమాండ్స్ అన్నీ కూడా మన పాత సిలబస్ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ ఉంటే చాలనుకునేవాళ్లం కదా. కానీ ఇప్పుడు స్కిల్, లేటెస్ట్ టెక్నాలజీ ఇవే మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. మరి ఈ థియరీలన్నీ ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఎలా అప్లై అవుతున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ భారీ మార్పుకొక పర్ఫెక్ట్ ఉదాహరణ గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న భారత్ శిక్ష ఎక్స్పో 2026. ఇది జస్ట్ ఒక మామూలు ఈవెంట్ కాదండోయ్. స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ఇంకా టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఒకే వేదికపైకి వస్తున్న ఒక పెద్ద సంగమం. ఈ కొత్త టెక్నాలజీ యుగాన్ని ఎలా ఎదుర్కోవాలి, మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానిపై ఒక క్లారిటీ ఇవ్వడమే దీని మెయిన్ టార్గెట్. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఇంకోటుంది. అదేంటంటే ఆ నంబర్. ప్రతిరోజు సుమారు 20,000 నుండి 25,000 మంది వరకు విజిటర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆలోచించండి, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇదొక పెద్ద సంచలనం. ఇంతమంది వస్తున్నారంటేనే మనకు అర్థమైపోతోంది, మారుతున్న ఎకనామీకి తగ్గట్టుగా తమను తాము అప్గ్రేడ్ చేసుకోవాలని జనాల్లో ఎంత క్యూరియాసిటీ ఉందో. ఇక ఇందులో పాల్గొంటున్న ఇన్స్టిట్యూషన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ లాంటి ఇండియాస్ టాప్ గవర్నమెంట్ కాలేజెస్తో పాటు అమిటీ, శారదా యూనివర్సిటీ లాంటి ప్రైవేట్ దిగ్గజాలు, ఇంకా ఒక 46కు పైగా ఇతర సంస్థలు తమ పాత పద్ధతులను పక్కన పెట్టి ఈ ఎక్స్పోకి వస్తున్నాయి.
భవిష్యత్ తరాలను ఈ కొత్త ప్రపంచానికి రెడీ చేయడంలో మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఎంత సీరియస్గా ఐక్యంగా ఉన్నాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఒకప్పుడు చూసిన ట్రెడిషనల్ కోర్సులకి ఇప్పుడున్న కొత్త కెరియర్ ఆప్షన్స్కి చాలా తేడా వచ్చేసింది. రొటీన్ చదువుల నుంచి పూర్తిగా షిఫ్ట్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఇంకా క్రియేటివ్ రైటింగ్ లాంటి కొత్త ఫీల్డ్స్ మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇది కేవలం మన ఆసక్తి కొద్దీ నేర్చుకునేది కాదండి, రేపటి కొత్త ఎకనామీలో సర్వైవ్ అవ్వాలన్నా, నిలదొక్కుకోవాలన్నా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రాటజీ. సరే, ఈ భారీ ఎక్స్పోల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా గ్రౌండ్ లెవెల్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన క్యాంపస్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఎంత స్పీడ్గా చొచ్చుకుపోతోందో గమనించాలి. దేశవ్యాప్తంగా మన టాప్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీ లీడర్స్తో కలిసి ఫ్యూచర్ రెడీ ప్రోగ్రామ్స్ను ఎంత పగడ్బందీగా డిజైన్ చేస్తున్నాయో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ పార్ట్నర్షిప్స్ చూస్తుంటే బిజినెస్ నుండి ఇంజనీరింగ్, క్రియేటివ్ ఆర్ట్స్ దాకా డిఫరెంట్ ఫీల్డ్స్ ఎలా మారిపోతున్నాయో భలే క్లియర్గా అర్థమవుతుంది. చెన్నైలోని గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీతో కలిసి ఏఐ సొల్యూషన్స్ డెవలప్ చేస్తోంది. జూబిలెంట్ భారతీయ, మెగ్గిల్ యూనివర్సిటీ కలిసి ఏకంగా జాబ్ రెడీ ఏఐ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక పర్ల్ అకాడమీ అయితే డైరెక్ట్గా ఓపెన్ ఏఐతోనే భాగస్వామ్యం కుదుర్చుకుంది. అన్ని రంగాలు ఒకేసారి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయో చూశారా? ఇక్కడ ప్రత్యేకించి ఈ పర్ల్ అకాడమీ, ఓపెన్ ఏఐ అగ్రీమెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రాబోయే అకాడమిక్ ఇయర్ కల్లా వాళ్ల క్యాంపస్లన్నింటిలో ఓపెన్ ఏఐ ఎడ్యుని ఇంప్లిమెంట్ చేయడమనేది అక్షరాల ఒక గేమ్ చేంజర్. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మన లోకల్ క్యాంపస్లతో ఎంత వేగంగా కలిసిపోతున్నాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఇప్పుడు డైరెక్ట్గా స్టూడెంట్స్ చేతుల్లోకి ఇంత త్వరగా వచ్చేస్తుందంటే నిజంగా సంచలనమే. ఇదంతా కేవలం సాఫ్ట్వేర్ లేదా ఏఐకి మాత్రమే పరిమితం కాలేదు. ఇంకా కాంప్లెక్స్ అయిన హార్డ్ సైన్సెస్, ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా ఇలాంటి అద్భుతాలే జరుగుతున్నాయి. మర్సిడీస్ బెంజ్ R&D ఇండియా ఇంకా మన ఐఐటి ఢిల్లీ కలిసి చేస్తున్న ఒక ఎక్స్ట్రాడినరీ రీసెర్చ్ పార్ట్నర్షిప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ థియరీలు ప్రాక్టికల్ అప్లికేషన్స్గా ఎలా మారుతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. అసలు వాళ్ళు దేనిమీద రీసెర్చ్ చేస్తున్నారో చూస్తే క్వాంటమ్ టెక్నాలజీ, ఫ్యూచర్ మెటీరియల్స్, న్యూరోమార్ఫిక్ ఇంజనీరింగ్, ఇంకా ఎలక్ట్రిక్ మొబిలిటీ. వినడానికి ఇవన్నీ కొంచెం సంక్లిష్టంగా అనిపించొచ్చు, కానీ రాబోయే 25 ఏళ్లు ప్రపంచాన్ని శాసించబోయేవి ఇవే. ఇలాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద ఇప్పుడు మన క్లాస్ రూమ్స్లోనే జాయింట్ రీసెర్చ్ జరగడమనేది అత్యంత కీలకమైన విషయం. సో ఇదంతా చూస్తుంటే మనకొక పాయింట్ బాగా అర్థమవుతోంది. ఒక పక్క ఆ భారీ ఎక్స్పో తెస్తున్న అవేర్నెస్, మరో పక్క ఐఐటి, మెర్సిడెస్ లాంటి డీప్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్, గ్లోబల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని మన లోకల్ టాలెంట్తో మిక్స్ చేసి రేపటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలిగే ఒక సూపర్ ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ని వీళ్లు క్రియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే భవిష్యత్తులో మనకున్న అతిపెద్ద వ్యూహాత్మక బలం ఇదే కాబోతోంది. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఇదంతా ఆలోచిస్తుంటే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. మన ఇండియాలో ఇలాంటి టెక్ ఎక్సెలరేషన్ ఇంత స్పీడ్గా ఇండస్ట్రీతో కలిసి జరుగుతోంది కదా, మన ప్రపంచంలోని మిగతా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇదే స్పీడ్ని మ్యాచ్ చేయగలుగుతున్నాయా? మన స్పీడ్ అందుకోగలవా, లేక రేస్లో వెనుకబడిపోతాయా? దీని గురించి కాస్త డీప్గా ఆలోచించాల్సిందే. సరే, మరెన్నో ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.